ఆందోళన దిగుతున్నారు. ఎందుకంటే ఆకతాయి చేశారా, ఇంకెవరు చేశారు ఇలాంటి పని అంటే ఒక ఆ పథకం ప్రకారం క్యాట్ బాల్ తో కొట్టడం అన్నది కూడా పలు అనుమానాలకు దారితీస్తుంది. ఎందుకంటే క్యాట్ బాల్ తో ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డి తలభాగంలోనే కావాలని కొట్టినట్టుగా ఇక్కడ ఒక ప్రచారం అయితే వైసీపీ శ్రేణులు చెప్తున్నారు. అయితే విజయవాడలో సీఎం సభకు భారీ యాత్రకు జనం కూడా భారీగా తరలి వచ్చారు. అందులో ఎవరో ఆకతాయ లేకపోతే ఇంకెవరన్నా కావాలని చేశారనే అనుమానాలు మాత్రం ఇక్కడ పోలీసులు కూడా వ్యక్తం చేయడం జరిగింది. సీఎం బస్ యాత్ర ఇడుపులపై నుంచి విజయవాడ వరకు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యాత్ర కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో విజయవాడలో ఈ రోజు జరుగుతున్న భారీ రోడ్ షోలో సీఎం జగన్మోహన్ రెడ్డి కనుబొమ్మ పైన కూడా రాయి ఏదైతే క్యాట్ బాల్ తో రాయి కొట్టడంతో ఏకంగా తగలడం అక్కడ గాయమైందని కూడా ఇప్పటికే వైద్యులు కూడా వెల్లడించడం జరుగుతుంది. అయితే సీఎం ఇక్కడ ఇంకా ప్రథమ చికిత్స అనంతరం కూడా సీఎం రోడ్ షో చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. ఏది ఏమైనా ఇక్కడ మాత్రం పోలీసులు కూడా ఇప్పటికే అప్రమత్తం అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం ఇది పథకం ప్రకారమే, ఎవరో కావాలని ఆకతాయిలు కాదు, పథకం ప్రకారం కావాలని క్యాట్ బాల్ తో దాడి చేశారని కూడా వారు అయితే ఆరోపిస్తున్నారు. అయితే దీనిపైన ఇంకా పూర్తిగా పోలీసులు అంటే జనాలు భారీగా తరలి వచ్చిన నేపథ్యంలో పోలీసులు గుర్తించేందుకు కూడా చాలా కష్టంగా ఉంది. అంటే ఆయన నిలబడిన ఎడమ వైపు ఆ కంటికి ఇక్కడ గాయం అవడంతో ఇటువైపు ఎడమ వైపు ఉన్న సీసీ ఫుటేజ్లు కూడా పోలీసులు పరిశీలించడం జరుగుతుంది. అయితే ఎవరు కావాలని కొట్టారా లేకపోతే ఆకతాయిలు రాయి వేయడం, అయితే ఆకతాయిలు అంటే రాయేస్తారు కానీ ఇలా పూర్తి స్థాయిలో క్యాట్ బాల్ తో కొట్టినట్లుగా కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. అయితే ప్రధానంగా తీసుకున్నట్టయితే ఇక్కడ కావాలనే ఎవరో పథకం ప్రకారం క్యాట్ బాల్ తో కొట్టారని కూడా ఒక వాదన వినిపిస్తుంది. ఇవన్నీ కూడా పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేపడితేనే అసలు ఏం జరిగిందని కూడా తెలిసే అవకాశాలు ఉన్నాయి. అఖిల ఓకే అనిల్, అయితే మనం చూసుకున్నట్టయితే చివరిసారి ఎన్నికల ప్రచారంలో కూడా సీఎం జగన్ కైతే కోడికత్తితో స్వల్ప గాయంతో బయటపడ్డారు. ఇప్పుడు కూడా ప్రచారంలోని స్వల్ప గాయం అయింది. మరి దీన్ని ఎవరన్నా కావాలని చేశారు అనుకోవచ్చా, లేదంటే కనుక దీనిపై నాయకులు ఎవరైనా స్పందించారు ఇప్పటి వరకు? ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా స్పందించడం జరిగింది. విజయవాడలో ఉన్న ఎల్లంపల్లి శ్రీనివాస్ కూడా దీనిపై స్పందించారు. అయితే కావాలనే ఎవరో ఆకతాయిలు కాదు, కావాలనే ఇది పథకం ప్రకారం ఒక క్యాట్ బాల్ తో ఆయన గాయం చేయాలా లేకపోతే ఆయన టార్గెట్ చేశారని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఆవేదన అయితే ఆరోపిస్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్టే ఇక్కడ ఏదైతే సీఎం కాన్వాయ్ లో ఇప్పుడు ఇడుపులపై నుంచి విజయవాడ వరకు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. నాయకులు కార్యకర్తలు కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఆయనకి అండగా ప్రతి చోట కూడా ఉన్నారు. కానీ విజయవాడ సెంటర్ లో ఈ రోడ్ షోలో పూర్తిగా ఎవరో కావాలని టార్గెట్ చేసే దీన్ని కొట్టారని కూడా వారు ఆరోపణ వినిపిస్తున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ శ్రేణులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకి దిగుతున్న పరిస్థితి. అయితే పోలీసు అధికారులు మరి వీరిని ఎలా ఈ ఆందోళన ఎలా అరికడతారని కూడా మనం చూడాల్సిన పరిస్థితి. సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీ శ్రేణులకు ఏదైతే బస్సులో ప్రథమ చికిత్స చేస్తున్న నేపథ్యంలో బస్సులోనే నాయకులకు కూడా ఒక సందేశం ఇచ్చారంట. ఎవరు ఆందోళన చేయొద్దు, ఇది ఎలా జరిగిందనేది కూడా తెలుసుకున్నదాకా పోలీసు యంత్రాంగం తెలుసుకునేంత వరకు కూడా ఎవరు ఆందోళన చేయొద్దని కూడా బస్సులో ఆ పార్టీ నాయకులతో ప్రస్తావించినట్లు కూడా మనకు తెలుస్తున్న సమాచారం. అయితే ఏది ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం ఆందోళనకి దిగే అవకాశాలు ఉన్నాయి. అట్లా ఓకే అనిల్, అయితే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు జరుగుతున్న బస్సు యాత్రలో సెక్యూరిటీ కానివ్వండి, పోలీస్ భద్రతా బలగాలు కానివ్వండి, ఇంత సెక్యూరిటీ ఉన్నా కూడా జగన్ మీద దాడి చేయడం అనేది జరిగినట్టు మనకు తెలుస్తుంది. ఇప్పుడు సెక్యూరిటీని పెంచే అవకాశం ఏమైనా ఉందా? పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుపోతున్నారు? ఖచ్చితంగా దీనిపైన పోలీస్ యంత్రాంగం కూడా ఆరా తీస్తున్నారు. అంటే ఆయన కాన్వాయ్ జరుగుతున్న నేపథ్యంలో ఆయన
ఆ రోడ్ షో జరుగుతున్న నేపథ్యంలోనే ఇక్కడ కావాలని అంటే అది భారీగా అంటే చాలా స్పీడ్ గా రాయి కూడా వచ్చి తగిలినట్టుగా అక్కడ ఉన్న ఆ బస్సు యాత్రలో ఉన్న నాయకులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే అది క్యాట్ బాల్ అయితేనే అంత వేగంగా రాయి వస్తుందని కూడా పోలీసులు ఇప్పుడు ఒక అంచనాకు వచ్చారు. అదే పోలీసులు కూడా దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇంకొంచెం బలగాలు ఏదైతే సీఎం కాన్వాయ్ కానీ రోడ్ షోకు ఇంకొంచెం బందోబస్తు కూడా పెంచే అవకాశాలు ఉన్నాయని కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటికే పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా విజయవాడకి చేరుకున్నారు. విజయవాడ సిపితో పాటు మరికొంతమంది ఉన్నతాధికారులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. దీనిపైన పూర్తి స్థాయి విచారణ మాత్రం కొనసాగిస్తున్నారు. ఇలాంటి మరి పునరావృతం కాకుండా కూడా చర్యలు తీసుకునేందుకు పోలీసులు ఇప్పటికే అక్కడికి చేరుకోవడం జరిగింది. ఏది ఏమైనా పూర్తి స్థాయిలో ఇది టార్గెట్ చేసి క్యాట్ బాల్ తో కొట్టారు అనేది అంటే కణతకి చాలా దగ్గరలో కనుబొమ్మ పైన బాగా కోతబడింది చర్మం, అంటే గాయమైంది. అయితే ఇది కావాలనే ఎవరో చేశారు అనేది కూడా ఒక నిర్ధారణకు వచ్చారు. ఇక్కడ నుంచి ఇలాంటి పునరావృతం కాకుండా బందోబస్తు మాత్రం ఏర్పాటు చేయడానికి అధికార యంత్రాంగం సిద్ధమైందని చెప్పవచ్చు. అట్లా ఓకే అనిల్, అయితే అగంతకుడు ఎవరు ఏంటి అనే డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే ఆయన కనుబొమ్మకు ఎటువైపు నుంచి రాయి వచ్చింది అంటే కొంచెం పోలీస్ యంత్రాంగం మాత్రం అటు ఎదురుగా అంటే కొద్దిగా ఎదురుగా క్రాస్ గా ఎడం కన్న వైపు క్రాస్ గా నుంచి కొట్టినట్లుగా పోలీసులు ఒక అంచనాకు వస్తున్నారు. ఎందుకంటే అది కరెక్ట్ గా కొద్ది క్రాస్ లో ఉండి కొట్టినట్టుగా కూడా పోలీసులు ఒక అంచనా వేస్తున్నారు. అటువైపు ఉన్న సీసీ కెమెరాలు కూడా ఏదైతే ఆ రోడ్ షోలో జరుగుతుందో ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలు కూడా పరిశీలిస్తున్నారు. అంటే అగంతకుడు ఎవరు అన్నది కూడా పోలీసులు కనిపెట్టేందుకు కూడా ఇప్పటికే ఆరా కూడా తీస్తున్నారు. సీసీ ఫుటేజ్ లో కూడా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు. అతను ఎవరు ఏందనే దాని మీద పూర్తి స్థాయి అధికార యంత్రాంగం మాత్రం పోలీస్ అధికార యంత్రాంగం మాత్రం పూర్తి స్థాయిలో ఆరా మాత్రం తీస్తున్నారు. అయితే ఇది ఒక పథకం ప్రకారమే జరిగింది అనేది కూడా ఒక ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ పోలీస్ యంత్రాంగం కూడా అటువైపు ఏదైతే ఆయనకి ఎదురుగా క్రాస్ గా ఉన్న ప్రాంతాల్లోనే ఈ ప్రాంతంలో జరిగి ఉండొచ్చు అనే ఒక అంచనాతో పోలీస్ అధికారులు ఆ ప్రాంతంలోని సీసీ ఫుటేజీలు క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. అయితే ఇది పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉలిక్కిపడ్డారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా 14 రోజుల పాటు ఈ బస్సు యాత్ర జరిగినప్పటికీ ఈ రోజు ప్రమాదం చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఆందోళనకు దిగుతున్నారు, ఆందోళన చెందుతున్నారు కూడా. అయితే ఇది విజయవాడలోనే జరగడంలో రాజధాని ప్రాంతం కూడా కావడంతో ఇది కావాలని జరిగిందా లేకపోతే ఇంకేమన్నా ప్లాన్ జరిగిందా అనే దాని మీద కూడా పోలీసులు అధికార యంత్రాంగం కూడా ఉన్నత స్థాయి అధికారులు ఏదైతే వైసీపీ శ్రేణులు కూడా అలానే ఆలోచిస్తున్నారు. ప్రధానంగా నిందితుని పట్టుకునేందుకు పోలీసులు మాత్రం సీసీ కెమెరాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అట్లా ఓకే అనిల్, అయితే